ఇంకా తయారు చేద్దామండి కంపోస్ట్ని. డ్రైనేజ్ బాగుండాలండి. డ్రైనేజ్ బాగుంటే కంపోస్ట్ ఫాస్ట్గా తయారవుతుంది. గార్డెన్ వేస్ట్ చేస్తున్నానండి అడుగు భాగంలో. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుకుందాము. ఈ మట్టి ఏదైనా పర్వాలేదండి. నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ అలా అని ఏం అవసరం లేదు. ఏ మట్టి ఉన్నా కానీ మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇదైతే మా ఇంటి ముందున్న మట్టి అండి. ఇది ఈ మట్టితోనే నేను కంపోస్ట్ తయారు చేస్తున్నా. ఇప్పుడు అట్ట ముక్కలు వేసేద్దాము. మనం ఏ ఐటమ్ వేసినా కానీ బాగా సర్దాలండి. ఎందుకంటే మన దగ్గరున్న ఐటమ్స్ అన్నీ పట్టాలి కదా, అందుకని మనం బాగా సర్ది పెట్టాలి. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుకుందాము. కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మట్టి చాలా అవసరం అండి. మట్టి ఉండాలి. మట్టి ఉంటే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ షెల్స్ వేసుకుందాము. ఎగ్ షెల్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. కాల్షియం మొక్కలకి చాలా అవసరం. మొక్కలు హెల్దీగా ఉంటాయండి కాల్షియం ఎక్కువ ఉంటే. ఇవి కూడా వేస్తున్నాం. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఏ ఐటమ్ వేసినా కానీ. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుకుందాము. ఇలా చుట్టూ వేయాలండి మట్టిని. ఇంక సరిపోతుంది. ఇదిగోండి, ఇదంతా గార్డెన్ వేస్ట్. గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. ఇలా వేసేయాలండి గార్డెన్ వేస్ట్ని. మనం ఇలా సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇది మన గార్డెన్లో వేస్ట్ అండి. ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. మనం వారానికి ఒకసారి గార్డెన్ క్లీన్ చేస్తాం కదండి. గార్డెన్ వేస్ట్ చాలా వస్తుంది. అది మనం పడేయకుండా మన మొక్కలకి కంపోస్ట్ని తయారు చేసుకుంటే మన మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయండి మన గార్డెన్లో. మనం
కంపోస్ట్ను కూడా కొనే పని ఉండదు. కంపోస్ట్ కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. మన దగ్గర చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఈ మొక్కలన్నిటికీ కంపోస్ట్ కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. అందుకని మనం మన ఇంట్లో దొరికే వేస్ట్ని, మన గార్డెన్ వేస్ట్ని, మన ఇంటి వేస్ట్ని అంతా కూడా కంపోస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడు మనీ ఖర్చు అవుదండి. అసలు మన మొక్కలకి మనం తయారు చేసే కంపోస్టు సరిపోతుంది. నేను అలాగే తయారు చేస్తానండి. గార్డెన్ వేస్ట్ వచ్చినప్పుడల్లా నేను కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను. అందుకనేనండి అన్ని మొక్కలైనా కానీ మనకి కంపోస్ట్ కొనకుండా సరిపోతుంది. మొత్తం వేసానండి గార్డెన్ వేస్ట్ని. బకెట్ గార్డెన్ వేస్ట్ మొత్తం వేసాను. ఇదంతా కూడా ఒక నెలలో కంపోస్ట్ అయిపోతుంది. ఇలా సర్దటం మాత్రం తప్పనిసరి అండి. ఇలా సర్ది పెట్టుకుంటే చాలా ఐటమ్స్ పడతాయండి. చాలా ఐటమ్స్ పడితే ఎక్కువ కంపోస్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుదాము. ఒక్కొక్క ఐటమ్ వేసుకుంటూ లేయర్గా వేస్తూ రావాలండి. ఒక ఐటమ్ వేసి కొంచెం మట్టి జల్లి మళ్ళీ ఇంకొక ఐటమ్ వేసి కొంచెం మట్టి జల్లుకోవాలి. అలా లేయర్గా వేసుకుంటూ రావాలి. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్. నెలలోనే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ అండి ఇది వరి పొట్టు పోస్తున్నా. ఇంకా సరిపోతుందండి. 30% పైనే నింపేసాము మనం గార్డెన్ వేస్ట్తో, అట్ట ముక్కలతో, వరి పొట్టు, ఎగ్ షెల్స్ వీటన్నిటితో 30% పైనే నింపామండి. ఈ 1/2 మట్టితోనే నింపాలి. మనకి కంపోస్ట్ కావాలి అంటే ఈ 1/2 మట్టితో నింపాలండి. పురుగులు కానీ, చీమలు, దోమలు ఇలాంటివి ఏమీ రాకుండా కంపోస్ట్కి సేఫ్టీ కోసం, కంపోస్ట్ తయారవటం కోసం మనం ఈ 1/2 మట్టిని పోయాలి. కంపోస్ట్ తయారు చేసుకోవటానికి మాత్రం ఏ మట్టి అయినా పర్వాలేదండి. మట్టిలో కూడా ఏం కలపాల్సిన పని ఉండదు. మామూలుగా ఒట్టి మట్టి అయితే సరిపోతుంది. మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఇలా మట్టితో కప్పేసేయాలి. ఇక ఈగలు, దోమలు, పురుగులు ఇలాంటివి ఏమీ రావండి. చక్కగా లోపల మనం వేసిన ఐటమ్స్ మొత్తం కంపోస్ట్ అయిపోతాయి. 1-2 నెలలకు అయిపోతాయండి. 2 నెలలకైతే పూర్తిగా అయిపోతుంది కంపోస్టు. ఇంక ఈ కంపోస్ట్కి వాటర్ ఇచ్చేద్దాము.
4-5 మొగ్గులు ఇవ్వాలండి వాటర్ని, ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా తర్వాత రోజుకొక మొగ్గు ఇవ్వాలండి. రోజుకొక మొగ్గు ఇస్తే కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా నెల 2 నెలలకి, 2 నెలలకైతే పూర్తిగా అవుతుందండి కంపోస్ట్. నెల దాటిన తర్వాతనే మనం మొక్కలకి ఇవ్వచ్చు. మీరు కూడా మీ ఇంట్లో వేస్ట్ని కానీ గార్డెన్ వేస్ట్ని కానీ ఇలా కంపోస్ట్ తయారు చేసుకోండి.